వెల్కమ్ టు రమ్య ట్యుటోరియల్. ప్రతిరోజు జాబ్ అండ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి జిల్లా నుంచి కూడా అంగన్వాడీ నోటిఫికేషన్ కొన్ని జిల్లాలో రిలీజ్ అయినాయి, కొన్ని జిల్లాలో ఇంకా రిలీజ్ కాబోతున్నాయి. ఏ జిల్లా నుంచి రిలీజ్ అయినా కానీ తప్పకుండా మన ఛానల్లో అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ మొన్న నిజామాబాద్, ఆదిలాబాద్ మరియు నిన్న మరొక జిల్లాకు సంబంధించి కూడా రిలీజ్ అయింది. ఈరోజు మెదక్ జిల్లాకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మెదక్ జిల్లాకు సంబంధించి ఈ నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియోని చివరి వరకు చూడండి. మీకు డౌట్స్ ఉంటే కూడా వీడియో కింద కామెంట్ చేయండి. అంగన్వాడీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఒకసారి మన ఛానల్ని విజిట్ కండి. అంగన్వాడీ ఇంటర్వ్యూకి సంబంధించి ఇప్పటివరకు అయితే మొత్తం 5 వీడియోస్ అప్లోడ్ చేసిన. అవి చాలా ఇంపార్టెంట్. అంగన్వాడీ ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే ఖచ్చితంగా మన ఛానల్లో ఆ వీడియోస్ని అయితే చూడండి. ఇది ఒకసారి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి చూడండి. జిల్లాలో భర్తీ చేసే పోస్టులు అల్లదుర్గంలో 15 టీచర్ వేకెన్సీస్ ఉన్నాయి, 17 ఏమో ఆయా వేకెన్సీస్ ఉన్నాయి. మెదక్లో 9 టీచరు, 5 ఆయా ఉన్నాయి. నర్సాపూర్లో 23 టీచరు, 56 ఆయా ఉన్నాయి. రామాయంపేటలో 29 టీచరు, 9 ఆయా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీటికి గాను ఈ నెల 10 నుంచి 24వ తేదీ వరకు అయితే మీరు ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీకు కావాల్సిన సర్టిఫికేట్స్ చూడండి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, పుట్టిన తేదీ మరియు వయసు నిర్ధారణ, కుల నివాసం, మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి, ప్లస్ రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. నెక్స్ట్ మీ యొక్క విద్యార్హత సర్టిఫికేట్, మీకు ఇంటర్ క్వాలిఫికేషన్, 10th క్వాలిఫికేషన్, ఈ 10th కానీ ఇంటర్ కానీ మీ సర్టిఫికేట్స్ అనేవి ఉండాలి. ఒకవేళ మీరు పిహెచ్ క్యాండిడేట్స్ అయితే మీ యొక్క పిహెచ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. వితంతు అయిందనుకో, విడో అయితే హస్బెండ్ యొక్క డెత్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. అనాథ అయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఉండాలి. ఈ నెల 10 నుంచి 24, 10th నుంచి 24 వరకు అయితే ఈవినింగ్ 5 o'clock వరకు మీరు మీ యొక్క అప్లికేషన్ని, ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ వెబ్సైట్లో మీరు మీ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్రెడీ శాలరీ మెన్షన్ చేసిండ్రు. ఉపాధ్యాయురాలకి అయితే 13,650 రూపీస్ అయితే మంత్లీ శాలరీ అనేది ఉంటుంది. ఆయాకైతేనేమో 7,800 అయితే శాలరీ అనేది ఉంటుంది. దీనికి ఏజ్ వచ్చేసి 2026 జూలై 1 నాటికి అయితే 18 to 35 years మధ్యలో ఉన్న వాళ్ళైతే అప్లికేషన్ చేసుకోవచ్చు. 18 నుంచి 35 ఏళ్ళ లోపు ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎవరైతే అప్లికేషన్ చేస్తున్నారో అక్కడ వాళ్ళు స్థానికులై ఉంటే మాత్రమే వాళ్ళకు ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. ఆయా పోస్ట్ దరఖాస్తు చేసుకున్న వాళ్ళు స్థానికులై ఉండాలి, వారికి మాత్రమే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది. నెక్స్ట్ క్వాలిఫికేషన్ వచ్చేసి అంగన్వాడీ ఉపాధ్యాయురాలకి ప్లస్ ఆయా రెండింటికి కూడా ఈ ఇంటర్ క్వాలిఫికేషన్ పెట్టింది ఈసారి. ఒకవేళ ఆయా పోస్ట్ కనుక ఇంటర్ క్వాలిఫికేషన్ లేని వాళ్ళు ఉంటే ఆ ప్లేస్లో 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఎవరైతే ఉంటారో వాళ్ళకి జాబ్ అనేది వస్తుంది. మీకు ఏం డౌట్స్ ఉంటే నాకు ఒకసారి వీడియో కింద కామెంట్ చేయండి. మీ యొక్క డౌట్స్కి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఖచ్చితంగా అంగన్వాడీ ఇంటర్వ్యూస్కి సంబంధించి అయితే వీడియోస్ మన ఛానల్లోనే, వాటిని మాత్రం అస్సలు మిస్ కావద్దు. ఇంటర్వ్యూకి 10 మార్క్స్ ఉన్నాయి కదా, ఇంటర్వ్యూస్ కూడా మీరు చాలా ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. ఆల్మోస్ట్ వీటికి మార్క్స్ ఎట్లా కేటాయిస్తారంటే, మీకు ఇంటర్లో వచ్చిన మార్క్స్ని 70 మార్క్స్గా తీసుకుంటారు. ప్లస్ ఇంటర్వ్యూలో 10 మార్క్స్, ఇంటర్వ్యూకి అయితే 10 మార్క్స్ యాడ్ చేస్తారు. ప్లస్ వితంతువులకి సపరేట్ మళ్ళీ వెయిటేజ్ ఉన్నది. వితంతువులకి అయితేనేమో మళ్ళీ 5 మార్క్స్, అనాథలకి 5 మార్క్స్, పిహెచ్ వాళ్ళకైతే 10 మార్క్స్ సపరేట్ వెయిటేజ్ మార్క్స్ కూడా ఉన్నాయి. అందుకనే మీకు జస్ట్ ఇంటర్లో వచ్చింది 70 మార్క్స్గానే తీసుకుంటారు. మీరు ఇంటర్వ్యూలో పర్ఫామ్ చేసింది మాత్రం చాలా ఇంపార్టెంట్. మీరు కనుక ఇంటర్వ్యూలో మంచిగా పర్ఫామ్ చేస్తే మీకు 10కి 10 మార్క్స్ వస్తే మాత్రం మీకు ఉద్యోగం రావడానికి ఛాన్స్ ఉంటుంది. మీరు అప్లికేషన్ పెట్టుకునే ముందు కూడా ఫస్ట్ వెబ్సైట్లో రోస్టర్ పాయింట్స్ ఉంటాయి. ఆ రోస్టర్ పాయింట్స్ని చూసి మీ యొక్క గ్రామంలో లేకుంటే మీ యొక్క జీపీలో ఏ రోస్టర్ పాయింట్ ఉందంటే ఏ కేటగిరీ వాళ్ళకి రిజర్వ్ అయి ఉన్నది అది ముందే తెలుసుకొని మీరు అప్లికేషన్ పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. అక్కడ వేరే కేటగిరీ వాళ్ళకు ఉండి మీరు వేరే కేటగిరీ వాళ్ళ అప్లై చేసిండ్రు అనుకో, అట్లా అసలు ఇవ్వరు. మళ్ళీ ఏ విలేజ్ వాళ్ళు ఆ విలేజ్ వాళ్ళతో చేస్తే చాలా బెటర్. ఎందుకంటే మెయిన్గా లోకాలిటీని చూసే వేకెన్సీ, ఆ జాబ్ పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మీరు వేరే విలేజ్కి అప్లై చేసినా లేకుంటే వేరే మండలానికి అప్లై చేసినా కానీ అక్కడ మీరు నాన్ లోకల్గానే పరిగణించబడతారు. ఒకవేళ అక్కడ ఎవరు లేకుంటే
అప్పుడు మీ దాకొస్తది గానీ, మాక్సిమం మీరు మీ లోకల్‌కి అప్లై జేయడానికి ట్రై చేయండి. నాన్ లోకల్ లెక్క వేరే మండలాలకి, వేరే ఐసీడీఎస్ ప్రాజెక్ట్స్ పరిధిలో మాత్రం అప్లై చేయకండి. మాక్సిమం మీరు మీ లోకల్ వాళ్ళకి, అంటే మీ గ్రామం, మీ జీపీ, మీ వార్డు స్థానికులు అక్కడ వాళ్ళు మాత్రమే అట్లా అప్లై చేసుకోండి.